విద్యుదావృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ఇందులో 23వ శ్లోకంలో ఓం తత్సత్ తత్సత్ ఇది నిర్దేశో ఓం తత్సత్ ఇది నిర్దేశో అక్కడ చెప్పారు. అవును, ఓం తత్సదితి నిర్దేశో అది దానినే విడదీస్తే ఓం తత్ సత్ విడదీస్తే, అట్లే కలిపి చదివితే ఓం తత్సదితి నిర్దేశో అట్లా వస్తుంది. ఇప్పుడు ఓం తత్ సత్ అక్కడ చెప్తున్నాడు. ఆ దానిని గురించే 24, 25, 26 శ్లోకాలు. తస్మాత్ 24వ శ్లోకం చూడండి. తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య, తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య అంటే ఓం అని అంటారు. ఎవరు? యజ్ఞదాన తపక్రియ, యజ్ఞము దానము తపస్సు క్రియలు ఇది చేసేవాళ్ళు ఓంతో మొదలు పెడతారు. ఓం తత్సత్ అని ముందర చెప్పాడు 23వ శ్లోకంలో. అది భగవంతుడికి పేరు. మనం ఎందుకో హరి ఓం తత్సత్ అని అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ వచ్చింది కాబట్టి అందుకోసం చెప్తున్నా. ఓం తత్సత్ ఇక్కడ ఓం అనేది యజ్ఞదాన తపక్రియ. యజ్ఞము దానము తపస్సు మొదలైన క్రియలు చేసేటప్పుడు ఓంని చెప్తారు. అందుకనే సాధకుడుగా ఉండేవాడు, తర్వాత జ్ఞానిగా ఉండేటువంటి వాళ్ళు ఓం అని పిలుస్తారు, ఓం అంటారు. అంతేగాని ఇంక వేరే విధంగా మొదలుపెట్టి మాట్లాడేది అట్లా ఉండదు. తర్వాత 25వ శ్లోకంలో తద్ 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 ఇది అనభిసంధాయ, అభిసంధాయ అనభిసంధాయ. అభిసంధి అంటే ఆఫ్లైన్ వేసుకో తద్ తద్ ఓం తద్ సత్ కదా. ఇప్పుడు ఓం అనేది యజ్ఞము దానము తపస్సు చేసేటప్పుడు చెప్తారు. ఇప్పుడు తద్ ఇక్కడ ఏమంటున్నాడు? తద్ అనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియ. ముందు కూడా యజ్ఞదాన తపక్రియ హై, ఇది కూడా యజ్ఞదాన తపక్రియ హై. ఫలము పైన అనభిసంధి, అనభిసంధి అభిసంధి సంధి అనభిసంధి అంటే అభిసంధి అంటే దానితో పెనవేసుకున్న దాని ఫలముతో పెనవేసుకుంటే దాన్ని అభిసంధి అంటారు.
ఫలముతో పెనవేసుకోకుండా చెప్పేటువంటి మాటను అనాభిసంధి అంటారు. ఫలము నాకు దయా నాకు సంబంధం లేదు అని చెప్పే దాని కొరకు తద్ తద్ అని ప్రయోగిస్తారు. ఇది ఏ సందర్భంగా దాన క్రియాశ్చ వివిధ, యజ్ఞము దానము తపస్సు క్రియలు అన్నింటిలో కూడా తద్ ప్రయోగిస్తారు. తర్వాత 26వ శ్లోకం సద్ సద్ ఓం తద్ సద్ కదా. ఓం గురించి 24లో 20 ఓం గురించి చెప్పినారు, 25లో తద్ గురించి చెప్పినారు, 26లో సద్ సద్ భావే సాధు భావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. సద్భావములో సాధుభావము ఉండేటప్పుడు సత్ సత్ ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. అంటే వాళ్ళు ఏం చేసినా సద్ సద్భావన. సద్భావన అంటే భగవద్భావ ఏది ఉందో ఆ భావనను తెలియజేస్తూ చెప్పు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సద్ ఏది చెప్పినా సత్ సత్ సత్. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే.